right. So here this is the our main intention admin and student module we are going to take. In this admin module, once admin login అయిన తర్వాత స్టూడెంట్ని యాడ్ రిమూవ్ డిలీట్ అప్డేట్ చేస్తాడు. అదేవిధంగా యాడ్ మార్క్స్ అని ఉంటుంది. సో యాడ్ మార్క్స్లో మనకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ ఇలా సెలెక్ట్ చేసి డేటా అనేది ఎంటర్ చేస్తారనమాట, మార్క్స్ డేటా. అదేవిధంగా వ్యూ మార్క్స్. సో ఇక్కడ వ్యూ చేయగానే మార్క్స్ అనేది డిస్ప్లే అవుతాయి బేస్డ్ ఆన్ ద రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్. ఎగ్జామ్ టైప్ కానీ అవసరం లేదు, ఆల్ మార్క్స్ డిస్ప్లే అయితే ట్రై చేద్దాం. సో దట్ నో నీడ్ టు ఎంటర్ దిస్. సో అనదర్ మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి లాగిన్ అయితే మనకు లైక్ అతని ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు అండ్ వ్యూ చేయొచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫర్గెట్ పాస్వర్డ్, ఈ ఆప్షన్స్ అన్ని మనం ట్రై చేద్దాం. తర్వాత ఇక్కడ యాక్చువల్ థింగ్ వచ్చి డౌన్లోడ్ మార్క్ షీట్. సో దీంట్లోకి వెళ్ళేసి అతను మార్క్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఇండిపెండెంట్ మార్క్ షీట్స్. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. సో ఫర్ నౌ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ దిస్ యాడ్ మార్క్స్. లైక్ ఈ మాడ్యూల్ వరకు లైక్ ఈ ఫ్లో వర్క్ మనం ట్రై చేస్తున్నాం యాడ్ మార్క్స్కి. సో యాడ్ మార్క్స్లో ఎలా ఉంటుందంటే మనకు లైక్ పేజ్ ఓపెన్ అవ్వగానే రోల్ నెంబర్ అడుగుతుంది. రోల్ నెంబర్ వచ్చి చెక్ స్టూడెంట్ అని కొట్టంగానే మనకు డీటెయిల్స్ బై డిఫాల్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. బట్ యాజ్ పర్ నౌ దీన్ని మనం టచ్ చెయ్యము, జస్ట్ ఎంటీగా పెట్టేస్తాం. ఇది మాత్రం లైక్ సెలెక్ట్ చేసి జస్ట్ ఎంటీగా పెట్టేస్తాం. ఇది తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ మీకు ఒక స్టెప్ మీకు అవగాహన వచ్చిన తర్వాత సో మనం దీని గురించి పట్టించుకుందాం. లైక్ దీన్ని సెలెక్ట్ చేయగానే ఒక సెలెక్ట్ కొరి ట్రిగ్గర్ అవ్వాలి, డూ గెట్ మెథడ్. ట్రిగ్గరే డేటా తీసుకొచ్చి దీన్ని ఫిల్ చేయాలన్నమాట, దీనికి రీడైరెక్ట్ అయ్యి. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను దీని వరకు స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ యాడ్ ఆపరేషన్ మాత్రమే ట్రై చేద్దాం. సో యాక్చువల్ ఇంటెన్షన్ ఈస్ వన్స్ రోల్ నెంబర్ వచ్చేసి చెక్ స్టూడెంట్కి కొట్టంగానే అతని డీటెయిల్స్ కానీ ఉంటే డేటాబేస్లో ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఇవన్నీ, ఓకేనా. ఇట్ షుడ్ బి రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఇవన్నీ. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ మాత్రం ఇది ఎడిటబుల్ ఉంటుందండి. సో ఇక్కడ ఏముంటాయి మనకు, సో టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని ఒక డ్రాప్ డౌన్ ఇస్తాం. అంతేనా, పేరు టైప్ ఆఫ్ ఎగ్జామ్ పెడదాము, ఇంకేదైనా పెడదాము, థింక్ చేయండి. సో ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ వస్తుంది. దీంట్లో సెమిస్టర్ వైజ్ అయినా పెట్టుకోండి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 అలా పెట్టుకుందామా, లేకపోతే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3. సో బేస్డ్ ఆన్ మీకు మళ్ళీ సెమిస్టర్స్లో మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి కానీ కావాలంటే సెమిస్టర్ 1 ఇంటర్నల్ 1, సెమిస్టర్ 2 హైఫన్ ఇంటర్నల్ 2 అలా ఆ విధంగా మీరు డ్రాప్డౌన్లో పెట్టుకోవచ్చు. ఇంకా మోర్ మీరు ట్రై చేయాలనుకుంటే. ప్రస్తుతానికైతే నేను ఓకే బీటెక్ కాబట్టి సెమిస్టర్ 4 అని పెట్టిన, సెమిస్టర్ లేదంటే సెమిస్టర్ 3 పెడదామా. ప్రాజెక్ట్ అని ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ అని కానీ పెట్టుకోవచ్చు, మినీ ప్రాజెక్ట్ అని వాట్ ఎవర్. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ సెమిస్టర్ 4, ఓకేనా. సింపుల్గా ఇలా డ్రాప్ డౌన్ అనేది యాడ్ చేస్తున్నాను. సో కోర్స్ అనేది ఇన్వాల్వ్ చేయట్లేదు నేను. కోర్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ లాట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. లేదంటే ఓన్లీ మీరు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కోర్స్ వరకే ఇది ట్రై చేస్తున్నాం అనుకుంటే సో యూ కెన్ హార్డ్ కోర్స్ ఆల్సో. ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ వరకే అనమాట ఇది. తర్వాత కోర్స్ ఇంటిగ్రేట్ చేసామంటే సబ్జెక్ట్స్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద కోర్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ మారాలి. కాబట్టి సబ్జెక్ట్స్ టేబుల్ సపరేట్గా ఉండాలి మనకు. కోర్స్ టేబుల్ అండ్ సబ్జెక్ట్ టేబుల్ సపరేట్గా తీసుకోవాలి. వాటి మధ్య రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పెద్దది అవుతుంది కొంచెం. సో ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటుంది. సో కోర్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఓన్లీ సిఎస్సి తీసుకుందాం దీంట్లో. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా కోర్సు సెలెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి నార్మల్గా కోర్స్ మనం సబ్జెక్ట్స్ పెట్టుకుంటే ఈ కోర్స్ ఐడి బేస్ చేసుకుని అనదర్ సెలెక్ట్ కొరియన్ ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయ్యి మనకు సబ్జెక్ట్స్ అనేవి బేస్డ్ ఆన్ ఆ కోర్స్ బేస్ చేసుకొని అండ్ సెమిస్టర్ని బేస్ చేసుకొని ఈ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా సబ్జెక్ట్స్ అనేది డిస్ప్లే అవ్వాలి ఇక్కడ విత్ ఎడిటబుల్ ఫీల్డ్స్గా. అది ట్రై చేయొచ్చు విత్ జావా స్క్రిప్ట్ తోటి, ఓకేనా. సో ఏదైనా సబ్జెక్ట్స్ చెప్పండి, లేదంటే సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ ఇలా పెడదామా. ఫైన్. ఆర్ యాక్చువల్ సబ్జెక్ట్స్ ఏదైనా పెట్టాలా చెప్పండి, మీ ఇష్టం. ఓకే, మీరు ట్రై చేసేటప్పుడు కావాలంటే మీకు ట్రై చేయండి, వాట్ ఎవర్ యువర్ విష్. నేను ఓన్లీ సబ్జెక్ట్స్ని పెడుతున్నాను. ల్యాబ్స్ ఇవన్నీ కానీ ఉంటాయి, మీరు థింక్ చేసి లాట్ ఆఫ్ ఆర్టిస్టిక్ ట్రై చేయొచ్చు, ఎండ్ టు ఎండ్ ట్రై చేయొచ్చు.
ఓకే, ఇక్కడ వరకు పెడుతున్నాను నేను. సో ఈచ్ సబ్జెక్ట్ నేను 100 మార్క్స్కి తీసుకుంటున్నాను. లేదు మీ సెమిస్టర్ వైజ్గా మీరు డీప్ డైవ్ చేయాలంటే దాని పరంగా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేయగానే నేను సబ్మిట్ క్లిక్ చేయగానే మార్క్ షీట్ అనేది ఓపెన్ అయ్యేటట్టు ట్రై చేద్దామా. వ్యూ మార్క్ షీట్ అనే విధంగా, లేకపోతే రిజల్ట్ అనేది అనదర్ పెడదాము, అనదర్ సెక్షన్. సో ఇక్కడ సబ్మిట్ చేయగానే డేటా బ్యాక్ వెళ్ళేసి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయ్యేటట్టు వ్యూ మార్క్స్ ఉంది కదా, ఇది ఓపెన్ అయ్యేటట్టు ట్రై చేయొచ్చు మనం ఒక మార్క్ షీట్. సరే, ఇక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ దాంట్లో దాన్ని చూద్దాంలేండి. తర్వాత సబ్మిట్ అనేది ఒకటి పెడుతున్నాను బటన్ ఇక్కడ, అండ్ దెన్ క్లియర్. సో దిస్ ఇస్ ద ఫామ్ అండి. ఈ ఫామ్లో మనకి ఇది వరకే మనం ఎంటర్ చేయబోతున్నాం. రిమైనింగ్ అనేది అలానే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద రోల్ నెంబర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ట్రై చేద్దాం. సో ఇది మన ఫామ్. అల్టిమేట్గా దీంట్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ స్టోర్ అవ్వాలి డేటాబేస్లో. సో ఇది ఫామ్. దీనికి సంబంధించి టేబుల్స్ అనేవి ఏమేమి అవసరం అవుతాయి ఒకసారి డేటాబేస్ గురించి థింక్ చేద్దాం. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ ప్లీజ్ స్టాప్ మీ. రైట్, సో డేటాబేస్ డిజైన్ చూద్దాం. డేటాబేస్ డిజైన్లో మనకు స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. స్టూడెంట్ టేబుల్ ఈజ్ వన్, అనదర్ వన్ ఈజ్ మార్క్స్ అందామా. సో మార్క్స్ టేబుల్ అని అనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఇవన్నీ వస్తాయి. ఇంకా జనరిక్గా తీసుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ 1 అని తీసుకుంటాం, లేదంటే సబ్జెక్ట్ 1. మనం కొంచెం డెప్త్గా థింక్ చేస్తే ఒక్క నిమిషం వెల్సి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోర్స్, ఓకే, అప్పుడు కోర్స్ బేస్ చేసుకొని ట్రై చేయాలి. అప్పుడు ఇప్పుడు కోర్సెస్ 5 ఉన్నాయనుకోండి, సిఎస్సి మార్క్స్ అనేది ఒక టేబుల్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. అప్పుడు మనం సిఎస్సి మార్క్స్ అనే ఒక టేబుల్, అండ్ ఇంకొకటి మేబీ ఎలక్ట్రానిక్స్ అని ఒకటి సంథింగ్ అలా పెట్టుకుంటే మనకు ఈజీగా దాంట్లో స్టోర్ అవుతాయి, రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి మనం జనరిక్గా సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అలా పెట్టుకున్నాం కాబట్టి మార్క్స్ అనేది ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ మార్క్స్ అనే టేబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టూడెంట్లో మనకు డీటెయిల్స్ అనేవి మీకు ఏం కావాలో యాడ్ చేయండి. మనకు రోల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. రోల్ నెంబర్ విచ్ ఇస్ ప్రైమరీ కీ కాలం. తర్వాత ఫుల్ నేమ్, varchar ఉంటుంది. జెండర్ varchar, కోర్స్ varchar. నెక్స్ట్ DOB మొబైల్, DOB varchar తీసుకోండి. ఆర్ డేట్ తీసుకున్నా కానీ ఓకే. మొబైల్, varchar, ఈమెయిల్. సో ఇది మేబీ అడ్రస్లు ఇవన్నీ కానీ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇది సింపుల్గా ఇది వరకు నేను ట్రై చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద స్టూడెంట్ టేబుల్. అండ్ మార్క్స్ టేబుల్లో మనకు సో ఈచ్ స్టూడెంట్ హ్యావ్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి మనకు చూడండి. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయండి. ఒక స్టూడెంట్కి ఓన్లీ ఒక మార్క్స్ మాత్రమే తీసుకుంటామా, ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక కోర్సులో ఉంటాడు కాబట్టి మల్టిపుల్ మార్క్స్ ఉంటుందా, మల్టిపుల్ రికార్డ్స్, హాఫ్ ఇయర్లీ సంథింగ్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉంటుంది కాబట్టి 1 to many అనేది రిలేషన్షిప్ అనమాట. 1 to many కాబట్టి మెనీ సైడ్ మార్క్స్ సైడ్ కాబట్టి మనం ఫారెన్ కీ అనేది యాడ్ చేసుకుంటాం. సో ట్రై చేయండి. మార్క్స్కి మేబీ ఐడి పెట్టుకోండి. ఐడి షుడ్ బి ప్రైమరీ కీ. నెక్స్ట్ మనకు మార్క్స్ అనేది టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ టైప్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైప్ varchar. అండ్ దెన్ ఎగ్జామ్ టైప్తో పాటు ఇంకేముంటుంది, ఎగ్జామ్ డీటెయిల్స్ ఏమన్నా యాడ్ చేయాలో మనం ఇయర్ అని పెడదామా, ఎగ్జామ్ డేట్ కానీ. అండ్ అవసరం లేదులేండి, చూద్దాం. ఇయర్ అని పెడదాం, లేదంటే ఇయర్. అండ్ దెన్ సబ్జెక్ట్ 1 or sub 1, sub 2, subject 3, subject 4, subject 5, and then subject 6.
సో దీంతో పాటు టోటల్ మార్క్స్ మొత్తం సమ్ చేసి దీంట్లో స్టోర్ అవుతుంది టోటల్ మార్క్స్ అనేది. టోటల్ మార్క్స్ తర్వాత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, పర్సంటేజ్ అండ్ గ్రేడ్ ఉంటే గ్రేడ్ ఇస్తాం. ఓకే, నేను ఓల్డ్ స్టైల్ అనేది ట్రై చేస్తున్నానండి. మీకు సింపుల్గా ఇప్పుడు ఇవి వస్తే గ్రేడ్స్ ఇచ్చేస్తారు కదా, ఏ1 ఇలా సంథింగ్, అలా అయినా మీరు గ్రేడ్లో ఇవ్వచ్చు, గ్రేడ్స్లో ఇవ్వండి అలాగా. సో పర్సంటేజ్ కానీ డిస్ప్లే చేయండి. ప్రాబ్లం ఏముంది మనకు ఇది సంథింగ్ ఉంటుంది కదా మీకు 7.5 ఇలా సంథింగ్ ఆ విధంగా కానీ ట్రై చేయొచ్చు మీరు. బట్ ఇక్కడ నేను పర్సంటేజ్ అనేది తీసుకున్నాను. సో దీంతో పాటు రిజల్ట్ అనేది పెట్టండి, పాస్ ఆర్ ఫెయిల్ అనమాట. ఇక్కడ ఇవన్నీ వ్యార్కార్స్, ఇది ఈ వరకు నంబర్స్ తీసుకోండి, టైప్స్ ఆర్ ఇంటీజర్ కదా ఇక్కడ మనం వాడేది ఇంట్, ఇవన్నీ ఇంటీజర్స్ వస్తాయి. టోటల్ మార్క్స్ కానీ ఇంటీజర్స్ వస్తాయి, పర్సంటేజ్ మాత్రం ఫ్లోట్ వస్తుంది. గ్రేడ్ వచ్చేసి ఇంటి గ్రేడ్ అంటే మనం క్యారెక్టర్స్లో ఇస్తాం కాబట్టి వ్యార్కార్ తీసుకోండి. రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ కానీ మీరు ఎఫ్ అని లేదంటే పిఎన్ అన్నా పెట్టచ్చు, లేదంటే పాస్ అని పెట్టచ్చు, వాట్ ఎవర్, వ్యార్కార్ తీసుకోండి రిజల్ట్. సో ఇది మెయిన్ థింగ్. ఇంకా ఇక్కడ వరకు ఎంటర్ చేస్తాం మనం, ఈ డీటెయిల్స్ వరకు ఎంటర్ చేస్తాం. రిమైనింగ్ అన్నీ మనకి ఇవి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి దీంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నాం అప్పుడు. ఓకేనా, సో ఇది మన మార్క్స్ టేబుల్. అండ్ దెన్ రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఈ రోల్ నెంబర్ని మనం ప్రైమరీకి అనుకున్నాం కాబట్టి ఈ రోల్ నెంబర్ తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇచ్చేస్తాను. రోల్ నెంబర్ ఫారెన్ కీగా ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా, ఎస్, ఇదండి టేబుల్స్. ఏదైనా మిస్ అయినాయా చూడండి. ఇప్పుడు వద్దులండి, ఇప్పుడు ప్రాజెక్ట్ అని తీసుకున్నాం సపరేట్గా. లెవెల్ 2లో ఫోల్డర్ ప్రాజెక్ట్ నేమ్ ఏం తీసుకున్నాం, స్టూడెంట్ మార్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందామా. స్టూడెంట్ మార్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ SMMS. రైట్, ఇదండి టూల్ అనమాట, సింపుల్ టూల్ అనమాట. ఓకేనా, సో లెట్స్ ట్రై టు యాడ్ ద టేబుల్స్ నౌ. సో గో టు MySQL. సో మీరు MySQL అన్నా యూజ్ చేయండి, లేదంటే ఇది చెప్పానా మీకు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చెప్పానా మీకు. MySQL వర్క్ బెంచ్ అని వస్తుందండి. సో యూ కెన్ యూజ్ వర్క్ బెంచ్ యాజ్ వెల్. బట్ మనకు టెర్మినల్లో ఉపయోగించడమే బెస్ట్. కమాండ్ ప్రాంప్ట్లో చాలా సింపుల్గా ఉంటుంది, కోరీస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మనకు అంతగా అఫ్ కోర్స్ ఉంటుంది. ఇదేనా MySQL వర్క్ బెంచ్, ఫైల్, న్యూ మోడల్, న్యూ క్వెరీ మోడల్. ఓకే, సారీ, ఇది వెల్కమ్. సో ఇది లోకల్ ఇన్స్టాన్స్ అని వస్తుంది, ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ మై పాస్వర్డ్, కనెక్షన్ వార్నింగ్, లోకల్ ఇన్స్టాన్స్ కంటిన్యూ అనేవి. రైట్, ఇది MySQL వర్క్ బెంచ్, ఇది మనకు ఇలా వస్తుంది. సో ఆల్ డేటాబేసెస్ అంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఎవరన్నా ఇది ట్రై చేయాలి, లేదంటే మాన్యువల్గా మీరు దాంట్లో ట్రై చేయండి, లేదు దీంట్లో ట్రై చేసి మీరు యాడ్ చేసుకుంటారు అని అనుకుంటే, సో యూ కెన్ గో విత్ అవర్ సైట్. సో డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, ప్రొడక్షన్లో ఉంది ఇది. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా మీరు Oracle SQL Developer, MySQL Server, MySQL Connector. I don't know whether it is available or not. Eclipse IDE, Java Developer Tool, Apache Tomcat, Visual Studio Code, Sublime Text. I think it is not added here. Yeah, it's not added. MySQL సర్వర్ అయితే ఉంది, సర్వర్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 8.4 కదా మనం వాడేది. సో 8.4కి మీరు ఇది తీసుకోండి, వర్క్ బెంచ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. MySQL వర్క్ బెంచ్
ఫర్ 8.4. సో డౌన్లోడ్ MySQL వర్క్ బెంచ్ ఉంటుందండి, ఇక్కడికి వెళ్ళండి. సో డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తుంది, మీకు డౌన్లోడ్ పేజ్కి వస్తుంది. ఇక్కడ చూడండి, విండోస్లో 86 ఆర్ 64 బిట్ రెండింటికి, 32 64 రెండింటికి ఇన్స్టాలర్ వస్తుంది. సో మీరు ఇది MSA ఫైల్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే సింపుల్గా. ఓకేనా? సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందు మీరు మీ దగ్గర సర్వర్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి వర్షన్ ఉంటుంది, ప్రొడక్ట్ వర్షన్ ఇది మైక్రోసాఫ్ట్ విండోస్, అండ్ మనం యూస్ చేసేది 8. what is we are using here, which version it is, help about workbench 8.0. సో సేమ్ తీసుకోండి, ప్రాపర్ లేదు, ఏదైతే మీకు డిఫాల్ట్గా అది ఇస్తుందో మీకు ఓఎస్ రిలేటెడ్గా ఒక్కొక్కసారి ఇస్తుందన్నమాట. సేమ్ వర్షనే పెట్టుకోండి, అడ్వాన్స్డ్ ఏం అవసరం లేదు. అదే తీసుకొని సింపుల్గా ఇక్కడ మీరు డౌన్లోడ్ ఇచ్చేసారంటే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కాపీ లింక్ అడ్రస్ ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ హియర్, మీరు దీంట్లో షేర్ చేసేసేయండి గ్రూప్లో. ఇది ఇప్పుడు చేయొద్దండి, నెట్వర్క్ ఇది ఎంత పోతుంది, క్లాస్ అయిన తర్వాత ట్రై చేయండి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే. ఓకే? లేదంటే మీరు అదంతా అవసరం లేదు, నాకు సిస్టంలో అంత ఎక్కువ ర్యామ్ లేదు అనుకుంటే, అంత సైజ్ అవసరం లేదు, ఇది ఆప్షనల్ అనమాట. మీరు జస్ట్ కమాండ్ ప్రాంప్ట్లో లాగిన్ అయ్యి ట్రై చేయొచ్చు, నార్మలే కదా, ఏదైతే ఏమవుతుంది. రైట్. సో ఇది ట్రై చేశారంటే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో పెట్టుకోవచ్చు, రెజ్యూమేలో టూల్స్లో మీరు ఇది కానీ MySQL వర్క్ బెంచ్ అని విత్ 8.0 అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. ఇక్కడ మీరు క్వరీస్ అనేది, ఇక్కడ క్వరీ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్వరీస్ రన్ చేయొచ్చు అనమాట. సో క్లిక్ చేస్తే మనకు డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. మ్యాక్సిమం ఇక్కడ గ్రాఫికల్ యూజర్లో చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక డేటాబేస్ని క్రియేట్, వీటిని స్కీమాస్ అంటాం. ఓకేనా? డేటాబేస్లో ఏదైతే క్రియేట్ చేసినా వాటిలో మనం స్కీమాస్ అంటాం ఇక్కడ. సో అక్కడ మనం ఒరాకిల్లో స్కీమా అంటే జస్ట్ టేబుల్ అంటాం. టేబుల్ ఆర్ యూజర్ ఉంటుంది కదా, యూజర్స్ని మనం స్కీమాస్ అంటాం. ఎక్కడైతే డేటాబేసెస్ని మనం స్కీమాస్ అంటున్నాం అనమాట. సో లెట్స్ ట్రై టు క్రియేట్ ఏ డేటాబేస్ నౌ. క్రియేట్ స్కీమా అని ఉంది కదా, క్రియేట్ స్కీమా అన్న ట్రై చేయొచ్చు, గ్రాఫికల్ యూజర్లో అయితే ఇలా ట్రై చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు క్వరీలో కావాలనుకుంటే. సో క్రియేట్ స్కీమా నేమ్ ఈజ్ SMMS, అంతేనా? స్టూడెంట్ మార్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాను నేను. సింపుల్గా అప్లై చేసేసాయండి. సో అదే క్వరీ జనరేట్ చేసి చూపిస్తుంది. అప్లై చేస్తున్నాను, సో దట్ నాకు క్రియేట్ అయింది. ఫినిష్ ఇచ్చేసాయండి. SMMS అనేది వచ్చింది. సో దట్ యూ కెన్ క్లోజ్ దిస్. సో ఇవన్నీ కానీ క్లోజ్ చేసుకోండి, ప్రీవియస్గా ఏదైనా వర్క్ చేస్తుంటే మీకు కన్ఫ్యూషన్గా ఉంటే. సో ఇది SMMS కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో టేబుల్స్లో ఏం లేదు, సో క్లిక్ ఆన్ ది టేబుల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టెక్స్ట్ అనేది, ఫాంట్ అనేది, ప్రాబ్లం లేదు కదా. సో మీరు అది మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. మీరు వాట్ యూ కాల్ ఇస్ గూగుల్ మీట్స్ని, అదర్ స్టఫ్ మనకు రైట్ సైడ్లో ఇలా పార్టిసిపెంట్స్ అంతా మీరు క్లోజ్ చేసి లేఅవుట్లో ఓన్లీ ఈ లేఅవుట్ని పెట్టుకుంటే, ఇది పిన్ చేసుకున్నారంటే మొత్తం నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ టేబుల్స్ ఉంది కదా, టేబుల్స్ పైన రైట్ క్లిక్ ఇస్తున్నాను, క్రియేట్ టేబుల్ క్లిక్ చేశాను. సో దట్ ఐఎమ్ ట్రయింగ్ టు యాడ్ స్టూడెంట్ యాజ్ మై ఫస్ట్ టేబుల్, and then just ignore these things, and then column names. So here I am going to add a column. First one is roll number, roll_number. It should be int, and I need primary key, so that I am going to click this primary key. Okay, primary key ante mottam unique not null rendu vastayi kabatti, so it is taken here. And then second one, రోల్ నెంబర్ తర్వాత ఫుల్ నేమ్ అనేది తీసుకుంటున్నానండి. సో దీంట్లో varchar 45 తీసుకుంటుంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. 45 సరిపోతుందా, లేదంటే ఎక్కువ కావాలంటే తీసుకోండి, మేబీ 60. నెక్స్ట్ ఫుల్ నేమ్ తర్వాత జెండర్, ఇట్ షుడ్ బి మేబీ 10 తీసుకుంటున్నాను. జెండర్ తర్వాత DOB. సో ఇక్కడ మనం డేట్ అనే డేటా టైప్ తీసుకుందాం. సో ఇంట్ varchar డెసిమల్ డేట్ అండ్ టైం, ఓన్లీ డేట్ ఉంది కదా, డేట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏముంది, మొబైల్ కదా, మొబైల్ తీసుకుంటున్నాను. ఇట్ షుడ్ బి varchar
అండ్ 11 తీసుకుంటున్నాను సైజు. అండ్ ఈమెయిల్ ఓకే రైట్. చూస్తూనండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. సో ఈమెయిల్ నేను మేబీ 25 తీసుకుందాం ఆర్ 30 తీసుకుందాం సైజ్ అనేది. ఎస్ దట్స్ ఆల్. ఎందుకు వచ్చింది ఇది డిలీట్ సెలెక్టెడ్ ఓకేనా. ఇది ఫైల్, ఇది డీటెయిల్స్. సో సింపుల్గా ఇది కంప్లీట్ అయింది కదా. సో నేను అప్లై చేస్తున్నాను ఓకేనా. క్రియేట్ టేబుల్. సో టేబుల్ నేమ్ అండ్ ఇది కాలమ్ డీటెయిల్స్. ప్రైమరీకి వచ్చి రోల్ నెంబర్ వస్తుంది. జస్ట్ క్లిక్ అప్లై సో దట్ ఇట్ ఈస్ అప్లైడ్ అండ్ క్రియేటెడ్. ఫినిష్ ఇట్. సో క్లోజ్ దిస్ వన్. ఓకే లెట్ ఇట్ బి. సో టేబుల్స్లో క్రియేట్ అయింది, వెరిఫై చేయండి. స్టూడెంట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి మార్క్స్ కదా, ఆర్ స్టూడెంట్ మార్క్స్ అని పెట్టుకోండి. స్టూడెంట్ మార్క్స్ అనేది టేబుల్ నేమ్ పెడుతున్నాను. సో ఇక్కడ నేమ్స్ కావాలంటే ఫస్ట్ నుంచి అయినా ట్రై చేయండి, లేదా డిలీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మార్క్స్ ఐడి ఆర్ సింపుల్గా ఐడి పెట్టుకోండి, ఇంటీజర్ ప్రైమరీకి. అండ్ ఇంకొకటి ఏం చెప్పి ఎగ్జామ్ టైప్. ఎగ్జామ్ టైప్ ఇట్ షుడ్ బి varchar. 60 అవసరం లేదు, మేబీ 30 తీసుకోండి. అండ్ దెన్ ఎగ్జామ్ టైప్ తర్వాత ఇంకేమున్నాయి మీకు డైరెక్ట్గా సబ్జెక్ట్స్ అయినా. ఇయర్, ఎగ్జామ్ ఇయర్ సంథింగ్ లైక్ దిస్. varchar 10 అని ఇచ్చున్నాం కదా, దీన్ని ఇంటీజర్గా మార్చుకోండి. తర్వాత ఇంకా అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. sub1 it should be int. sub2 sub3 integer, sub4 sub5 subject 6. Next total marks. Okay, it should be again integer. After total marks we have percentage. It should be decimals, integer, varchar, decimal తీసుకుందాం. ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి అనేది ఇవ్వాలి ఇక్కడ. I'm trying to give 5. we'll see how it will display, otherwise we'll alter it. Okay, then grade will be varchar, and then maybe you can take just 5 ABCD అంతే కదా. సో దట్ యూ కెన్ టేక్ దిస్ గ్రేడ్. మీకు తర్వాత రిజల్ట్ తీసుకోండి. రిజల్ట్ ఆల్సో varchar take 10. Okay, so this is the entire table, and foreign key we have. So that roll underscore number తీసుకున్నాం. roll underscore number which is integer or long int ఉంటుంది. మనకు రోల్ నెంబర్ అనేది అక్కడ ఏం తీసుకున్నాం, varchar తీసుకున్నామా, ఇంట్ తీసుకున్నామా. మీకు ఎక్కువ పెద్దది ఉంటే మీరు లాంగ్ ఇంట్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. లాంగ్ బ్లాబ్, మీడియం బ్లాబ్, టీనీ బ్లాబ్, వేర్ టర్మ్, డేట్ టైం, డబుల్, ఫ్లోట్, ఇవన్నీ కానీ ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇంట్ ఉంది, ఇంట్ విత్ సైజ్ ఉంటుంది అనమాట. టినీ ఏంటంటే చిన్నది, స్మాల్ ఇంట్ ఉంది అగైన్ చిన్నవి అనమాట. దీంట్లో మనకు లాంగ్ అనేది ఏదన్నా ఉందా చూడండి. సెట్ టినీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, మీడియం ఇంట్. ఓకే, ఇంట్ అంటే ఇంకా ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది అనుకుంటాను పెద్దది. బిగ్ ఇంట్, బిగ్ ఇంట్ అని ఉంటుంది కదా, ఇది తీసుకోవచ్చు. మీరు 7 to 8 క్యారెక్టర్స్ మీరు ఇలా ఇవ్వాలంటే బిగ్ ఇంట్ అనేది తీసుకోండి. ఓకేనా, ప్రస్తుతానికి నేను ఇంటే తీసుకుంటున్నాను.
ఎందుకంటే జస్ట్ త్రీ జస్ట్ డిస్ప్లే చేద్దాం మనం 3 కానీ 4 కానీ, సో దట్ ఇంటి అనేది సరిపోతుంది నాకు. అండ్ ఇక్కడ ప్రైమరీ కీ ఎంటర్ చేస్తున్నాం ఐడికి. సో దీనికి ఫారెన్ కీ ఇవ్వాలి, మనం ఫారెన్ కీ ఇవ్వాలి కాబట్టి కాలం నేమ్ ఈజ్ రోల్ నెంబర్, సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ప్రైమరీకి నాట్ నల్ యూనిక్ జనరేటెడ్ ఆటో ఇంక్రిమెంట్. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఇవ్వలేదు కదా మనం. ఓకే, దానికి కాదు, దీనికి ఇవ్వాలి మనం ఆటో ఇంక్రిమెంట్. ఐడికి ఆటో ఇంక్రిమెంట్ ఉందా ఇక్కడ లేదు. సో దట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నాట్ నల్ బైనరీ జనరేటెడ్. ఓకేనా, జనరేటెడ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది, లైక్ ఆటో ఇంక్రిమెంట్ లాగా. నెక్స్ట్ ఇక్కడ ఫారెన్కి మనం మెన్షన్ చేయాలి, దీనికి రోల్ నెంబర్కి. ఇది సెలెక్ట్ చేసుకొని, సో వేరేటికి ఫారెన్కి ఐ థింక్ హియర్ ఇట్ ఈస్. ఫారెన్ కీస్లోకి వెళ్తాం. సో ఫారెన్కి నేమ్ ఇవ్వండి, రోల్ నెంబర్ _ ఫారెన్ కీ అనేది యాడ్ చేస్తున్నాను. రెఫరెన్స్ టేబుల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి మీకు స్టూడెంట్ టేబుల్ తోటి కదా మనం రెఫర్ చేసేది, అది సెలెక్ట్ చేశాను. సో దట్ ఇక్కడ ఏ కాలంకి ఇవ్వాలో ఆ కాలం సెలెక్ట్ చేయాలి. రోల్ నెంబర్ కదా, రోల్ నెంబర్ని సెలెక్ట్ చేశాను. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి ఇది మనకి ఇది రిఫరెన్స్ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ కాబట్టి రోల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఈ రోల్ నెంబర్ రెండు సేమ్గా ఉండేటట్టు. ఓకేనా, సో ఇలా ఇవ్వాలి మీరు గ్రాఫికల్గా. లేదంటే అక్కడ ఇచ్చేసారంటే సింపుల్గా ఫారెన్ కీ రెఫరెన్సెస్ అనే విధంగా సింటాక్స్ ఉంది కదా, అదన్నా ట్రై చేయొచ్చు మీరు. అప్లై ఇట్. సో చూడండి, ఇది మొత్తం స్టూడెంట్ టేబుల్ని మనం ఎందుకు ఆల్టర్ చేస్తున్నాం. స్టూడెంట్ టేబుల్ని ఎందుకు ఆల్టర్ చేస్తున్నాం మనం. యాడ్ కాలం సబ్జెక్ట్ ఫోర్స్, వాట్ ఈస్ దిస్ ఇయర్, కమ్ ఆన్, నో నాట్ లైక్ దిస్. క్యాన్సిల్ చేస్తున్నాం, బట్ క్యాన్సిల్ చేస్తే మనకు అగైన్ ఓకే, మేబీ సేమ్ టేబుల్లో ఇస్తున్నాం అందుకనా, ఐ థింక్ సో. స్టూడెంట్ మార్క్స్ అని తీసుకున్నాం, స్కీమా ఎస్ఎంఎస్ ఇవన్నీ ఫుల్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం delete selected, refresh clear, copy, delete selected. Okay, fine, let me delete again. We'll create new one, don't save. Okay, so table already undi, student table. So I'm trying to create new table, create table. So ila create chesukovali nu danni new table ni. Sorry for that. Student marks, so speed ga raadam. ID should be integer, primary key and not null, and auto generated. Right, exam type should be varchar. Tarvata exam year, it should be int. అంతే కదా. సబ్జెక్ట్ 1 ఇంటీజర్, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5, సబ్జెక్ట్ 6, టోటల్ మార్క్స్, percentage, use float if you want. ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూస్ చేసుకోండి. somewhere we saw right. into datetime binary tiny blob datetime year.
Here it is float, just use float here. Grade should be varchar. Result అంతేనా? ఎస్. సో ఇది ఓకే, ఫారెన్కి ఇవ్వాలి కదా. రోల్ నంబర్ ఇంటీజర్. ఓకే, సో గో టు ఫారెన్ కీస్. రోల్ నంబర్ ఫారెన్కి ఒక నేమ్ పెట్టుకొని, సో రెఫరెన్స్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ, స్టూడెంట్, అండ్ దెన్ కాలం వచ్చి రోల్ నెంబర్. సో రోల్ నెంబర్కి ఇక్కడ ఉన్నటువంటి రోల్ నెంబర్ని మ్యాప్ చేస్తున్నాను. అప్లై ఇట్. సో చూడండి, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ మార్క్స్. సో ఐడి ఇంట్ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ వర్చువల్ సంథింగ్, ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 నుంచి. ఓకే, ఇక్కడ మాడిఫై చేయాలి సంథింగ్. మనం లెట్ మీ ట్రై టు మాడిఫై సబ్జెక్ట్ 6. రైట్. సో సబ్జెక్ట్ 6 ఇంట్ ఇచ్చేసాం. టోటల్ మార్క్స్, పర్సంటేజ్, ఫ్లోట్, గ్రేడ్ అండ్ రిజల్ట్, రోల్ నెంబర్ నాట్ అండ్ ప్రైమరీకి వచ్చి ఐడికి ఇచ్చాం, అండ్ రోల్ నెంబర్ మనం ఫారెన్కి అనేది యాడ్ చేసుకున్నాం. రైట్, క్లిక్ ఆన్ అప్లై. Execute SQL statements. Why? There was an error while applying the SQL script to the database. You have an error in SQL syntax. Check the manual that corresponds to your MySQL server version for the right syntax. Is the near virtual. సో పని చేద్దాం ఉండండి, ఎందుకు ఇదంతా. జస్ట్ నేను స్క్రిప్ట్ని కాపీ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ChatGPT. Uh-oh. Correct this syntax and update or add. Okay, update auto increment for id column. ఓకే, సింపుల్గా మనకు వచ్చేసింది. దట్స్ ఆల్. మనకు అవసరం లేదు, తీసేయండి. అందుకనే మనం దీంట్లో చేసుకుంటే బెటర్, క్వరీస్ ప్రాక్టీస్ చేసుకుంటే. ఓకే, రైట్. సో నా ఎగ్జిక్యూట్ ఇట్. డన్, క్రియేట్ అయిపోయింది. లెట్స్ రీఫ్రెష్ ది స్కీమాస్ అండ్ టేబుల్స్. సో స్టూడెంట్ మార్క్స్ అనేది క్రియేట్ అయిపోయింది. రైట్, అంతేనండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు యాడ్ వన్ స్టూడెంట్ హియర్. సో మీరు ఇక్కడ స్కీమా కానీ ఇవ్వాలి, sms.student. so that it will display data. So roll number you can add 1001, full name Rajesh, something like this. DOB date type తీసుకుంటుంది, maybe 10/0/02, maybe 2000,
అండ్ మొబైల్ డేటా మేబీ యాడ్ చేద్దాం. ఈమెయిల్ raju@gmail.com అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ యాడ్ చేయాలి. మనం మర్చిపోయాం, బట్ తర్వాతైనా ట్రై చేద్దాంలేండి, పర్లేదు. మనం ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ stored or not. Let's see. Insert new row. 001 Rajesh, mail 10/02/2000 rajesh@gmail.com. Right. Export records to an external file and import. I think automatically save అవ్వాలి ఇది. I don't know. Save the script file. No, ఒకసారి ట్రై చేద్దాం. అగైన్ ఇది వెళ్ళిందంటే కష్టం. Come on. Insert into smms dot student values of, so roll number 1001 and full name Rajesh. ఎక్స్ప్లోర్ చేయండి, ఇది ఉంటాయి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో, బట్ బెటర్ క్వరీస్ని ప్రాక్టీస్ చేసుకోండి. మెయిల్ నెక్స్ట్ DOB 2000, mobile number should be varchar, right? So that you can add it like this. And then email rajesh@gmail.com. Right. Okay, right. So this is the one record. So దీన్ని వేస్ట్ చేసుకుని మనం ఇతనికి మార్క్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో మనం ఎంతకి స్టార్ట్ చేస్తుంది? 7:40, 8:41 అవర్. ఓకే ఫైన్. సో మనకు డేటాబేస్ రెడీ అయింది. రేపు నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేద్దాం. అగైన్ డిజైన్ కానీ ఖచ్చితంగా ఒక క్లాస్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం సాటిస్ఫై అవ్వం కదా డిజైన్లో, చాలా టైం తినేస్తుంది. బట్ మ్యాక్సిమం మనం మినిమల్ డిజైన్ అని ట్రై చేసి ముందు end-to-end ఫ్లో అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?